ఇరవన్ అర్జునుడికి ఉలీచికి పుట్టిన సంతానం. ఇరవన్ చాలా బలశాలి, అతీత శక్తివంతుడు. పాండవులు కురుక్షేత్ర యుద్ధం చేయుటకు సన్నాహం జరుగుతున్న రోజులవి. సరిగా ఉలీపి కూడా తన తండ్రి అర్జునుడికి సహాయంగా ఉలీచి ఇరవన్ను హస్తినకు పంపిస్తుంది. శ్రీకృష్ణుడు మనం కురుక్షేత్రంలో విజయం సాధించాలంటే కాళీమాత అనుగ్రహం కావాలి. అందుకే కాళీ పూజ చేయాలి. కాళీమాత ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా నరబలి ఇవ్వాలి. అది సామాన్యమైన వాడిని ఇవ్వకూడదు. అది 32 దుర్గుణాలు కలిగిన వాడిని ఈ కాళీమాతకి బలి ఇవ్వాలి. అలాంటి వారు ముగ్గురే ఉన్నారు. 1 శ్రీకృష్ణుడు, 2 అర్జునుడు, 3 ఇరవన్. ఈ ముగ్గురే. ఈ విషయం తెలుసుకున్న ఇరవన్ తన ఆత్మ బలిదానం చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. ఇరవన్ శ్రీకృష్ణుడిని 3 కోరికలు కోరుకుంటాడు. మొదటి కోరిక తను బ్రహ్మచారిగా చనిపోకూడదని, తను గృహస్థుడిగానే మరణించాలని. రెండోది తను కురుక్షేత్రంలో పాండవుల పరాక్రమం చూడాలి. 3 తను యుద్ధం చేస్తూనే వీరుడిగా మరణించాలి అని శ్రీకృష్ణుడిని ఈ 3 కోరికలు కోరుకుంటాడు. ఆ 3 కోరికలు శ్రీకృష్ణుడు అభయహస్తం ఇస్తాడు. ఇరవన్ అడిగిన అట్లుగానే శ్రీకృష్ణుడు ఆ 3 కోరికలు తీరుస్తాడు. అలా ఇరవన్ తను తృప్తి చెంది కాళీమాతకి ఇరవన్ తన ఆత్మ బలిదానం చేసుకుంటాడు. ఈ విధంగా పాండవుల విజయానికి ఇరవన్ మొదటి కారణం అవుతాడు.